ఇప్పటి వరకు అంతా బాగుంది. కానీ జగ్గయ్యపేట నియోజకవర్గం మహాభారతాన్ని తలపిస్తోందని టాక్. కలియుగ పాండవుల చేతిలో జగ్గయ్యపేట ఉందని, ఆ పాండవులు ఏలుతున్న రాజ్యం పాండురాజ్యం కాదని, కౌరవ రాజ్యం అని గుసగుసలాడుతున్నారు. ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య సౌమ్యుడు, మృదు స్వభావి, మంచివాడిగా ఉంటూనే చేతులకు మట్టంటకుండా తన అన్నదమ్ముల చేత దందాలు చేయిస్తున్నారని, చిన్నబాబు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గం కోడే కూస్తోంది. శ్రీరామ్ తాతయ్య చాలా సౌమ్యుడు, మృదు స్వభావి, మంచివాడిగా పేరు జనాల్లో తెచ్చుకున్నారు. కానీ శ్రీరామ్ తాతయ్య రాజకీయంగా తన చేతులకు ఎలాంటి మట్టి అంటకుండా సోదరులతోనే అన్ని డీలింగ్స్ నడిపిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. శ్రీరామ్ తాతయ్య 5 అన్నదమ్ములను నియోజకవర్గంలో ప్రజలు ముద్దుగా కలియుగ పాండవులు అని అంటుంటారట. వారిలో మొదటి సోదరుడు శ్రీరామ్ బద్రికి ధర్మరాజుగా పేరు పెట్టారు. అతను ధర్మరాజుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తారని అంటున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన బద్రి లిక్విడ్ ఆక్సిజన్ వ్యాపారం చేస్తున్నారు. రెండో సోదరుడు మూర్తిని భీమసేనుడు అంటారు. బ్యాంకు ఉద్యోగి అయిన శ్రీరామ్ మూర్తి తమ్ముడు శ్రీరామ్ తాతయ్య ఎన్నికల వ్యూహకర్తగా నామినేషన్ దాఖలు చేయడం, నామినేషన్ అఫిడవిట్ తయారు చేయడం, ఎలక్షన్ నగదు లావాదేవీలు అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. శ్రీరామ్ తాతయ్యను అర్జునుడిగా చూస్తుంటారట. ఎమ్మెల్యే పైకి మాత్రమే సౌమ్యుడు, లోపల మాత్రం ఒరిజినల్ వేరే ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. నకులుడు సహదేవుడు కలిసి జగ్గయ్యపేటలో అవినీతి రాజ్యం ఏలుతున్నారని గుసగుసలాడుతున్నారు. 4వ సోదరుడు శ్రీరామ్ సాయిని నకులుడు అంటారు. శ్రీరామ్ సాయి నియోజకవర్గంలో కాంట్రాక్టు పనులు, సెటిల్మెంట్లు, సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఐదవ సోదరుడు సహదేవుడు శ్రీరామ్ ధనుంజయ. ఈయనకు మరో పేరు చిన్నబాబు. పేరుకు తగ్గట్టుగానే ప్రజలకు సహాయం చేస్తూనే ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేస్తాడని టాక్. ధనుంజయ అందరికీ తెలిసి లక్ష్మీ ట్రాన్స్పోర్ట్స్ వ్యవహారాలు చూసుకుంటారని మాత్రమే తెలుసు. కానీ శాండ్ మాఫియా, రేషన్ మాఫియా, లిక్కర్ మాఫియా, పోలీస్ స్టేషన్స్లో సెటిల్మెంట్లు, అధికారుల ట్రాన్స్ఫర్లు, ఇలా అన్ని దందాలు సహదేవుడు కనసాగలోనే జరుగుతాయని అటు ప్రజలు, ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. శ్రీరామ్ రాజగోపాల్ గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని, అభివృద్ధి కూడా ఏం జరగలేదని, గ్రామంలో సరైన రోడ్లు లేవని, మంచినీటి కొరతను పరిష్కరించేందుకు ఏనాడు ప్రయత్నించలేదని ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి ప్రతి మామూలు వసూలు చేస్తూ వారి కంపెనీ నుంచి వెలువడే కాలుష్యంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, పొల్యూషన్ వల్ల నియోజకవర్గంలోని ప్రజలు ఏదో ఒక రోగంతో బాధపడుతున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు కాలుష్యమవుతున్నా ప్రజలు రోగాల బారిన పడినా పట్టించుకోవట్లేదని, ఆ 5 వారి స్వార్థం కోసమే పనులు చేస్తున్నారని మండిపడుతున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలో 100 అడుగుల లోతు మైనింగ్ చేస్తున్నా బయట ప్రపంచానికి తెలియకుండా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుంభక్కై సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో హైవే బస్టాండ్ నిర్మాణం చేసి ప్రారంభోత్సవం జరిపించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా హైవే బస్టాండ్ వినియోగంలోకి తీసుకురాలేకపోవడంతో బస్టాండ్ ప్రాంగణం అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. రాత్రిపూట ప్రయాణం చేసే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని ఫిర్యాదు చేసినా అటు అధికారులు, ఇటు నాయకులు పట్టించుకోవట్లేదని విమర్శలు ఉన్నాయి.
శ్రీరామ్ తాతయ్య సోదరులతో కలిసి దోచుకున్నది చాలదు అన్నట్టు కొన్నేళ్లుగా సామినేని ఉదయభానుతో కలిసి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని చాలా పనులు చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఎవరికి వారు పరస్పరం సహకరించుకుంటూ కావలసిన పనులు చేసుకుంటూ మూటలకు మూటలు వెనక వేసుకుంటున్నారని నియోజకవర్గం కోడేకూస్తోంది. ఈ విషయం పార్టీ క్యాడర్కు తెలిసినప్పటికీ 5 సోదరులను ప్రశ్నించే ధైర్యం చేయలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. టీడీపీని నమ్ముకున్న కార్యకర్తలు కాదని బయట నుంచి వచ్చిన వారికి కేవలం ఆయనకు కావాల్సిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ శ్రేణులు సైతం మండిపడుతున్నారు. అలాగే శ్రీరామ్ తాతయ్య తీరులో పలువురు నాయకులు పార్టీ మారే యోచనలో ఉన్నట్టు సమాచారం. కలియుగ పాండవులుగా పేరు వచ్చినప్పటికీ జగ్గయ్యపేటను కౌరవ సామ్రాజ్యంగా మార్చి సర్వనాశనం చేస్తున్నారని పలువురు బహిరంగంగానే అంటున్నారు. శ్రీరామ్ తాతయ్య ప్రజల కోసం చేస్తూ సోదరుల చేత అక్రమాలు చేయించకుండా ఉంటేనే ఆ కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, లేదంటే ఆ కుటుంబానికి ఈ ఎన్నికలే చివరివి అవుతాయని బహుమతంగానే చెబుతున్నారు. మరి తాతయ్య తీరు మార్చుకుని ప్రజల కోసం పనిచేస్తారో, వీళ్ళు మమ్మల్నేం చేస్తారో అని తేలిగ్గా తీసుకుంటారో చూడాలి.